మనం గర్వపడాల్సినటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పూర్తిగా ప్రజలకు అందుబాటులోనికి అనేటువంటిది రాలేదు. అంటే మిగతా భాగాలు అనేటువంటి ఫెయిల్యూర్ అయ్యాయి. ఈ మిగతా భాగాలు ఫెయిల్యూర్ అయ్యాయి కాబట్టి దానికోసం అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టారు. పెట్టినప్పటికీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంతమంది మనకి సమాధానం ఇస్తున్నారు అన్నట్లయితే నా అనుభవంలో కనుక చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా కరప్షన్ గురించి కనుక ఒక ప్రశ్న కనుక వేస్తే సమాధానం ఏ డిపార్ట్మెంట్ నుంచి రావట్లేదు. అంటే ఇంతవరకు కూడా మన రిపబ్లిక్ డే ఈనాడు తెచ్చుకున్నప్పటికీ కూడా సరిగైనటువంటి విధంగా మన పరిపాలన సాగుతుంది అంటే ఒక రకంగా జరగట్లేదని ఆవేదన అనేటువంటి కలుగుతుంది. దానికోసం ఏంటంటే ఇంటలెక్చువల్ పీపుల్ మేడం గారు చెప్పారు, ఇంటలెక్చువల్ పీపుల్ అయినటువంటి అడ్వకేట్స్ రంగం నుంచే మనము సరిగైనటువంటి చర్యల కోసం రాబట్టేటువంటి అవకాశం అనేటువంటి చేసి దానికోసం పోరాటం చేస్తేనే తప్ప ఇంకా దేశం అనేటువంటి అభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు అనేటువంటి లేదు. అందుకోసం అని చెప్పని మనమందరం కూడా కలిసి మనవంతు అనేటువంటి కృషి చేస్తూ